ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఎంఎస్ఎన్ క్యాంపస్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. కాకినాడలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఎంఎస్ఎన్ క్యాంపస్లో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పీడీ డాక్టర్ బి రామ్ గోపాల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్యాంపస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ ప్రశాంతి శ్రీ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. పిదప ఆమె మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యత దినాన్ని ఎందుకు జరుపుకుంటున్నామో, భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగం ఎంత ముఖ్యమో ఆమె వివరించారు. అలాగే దేశ అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని, ఈ సందర్భంలో మహనీయ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని, అలాగే సమానత్వం, సోదరభావం, సామాజిక న్యాయం వంటి రాజ్యాంగ మూలాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విలువ భారత ప్రజాస్వామ్యానికి ప్రాణం వంటివి. ముఖ్యంగా విద్యార్థి సమాజం ఈ అంశాలను లోతుగా అవగాహన పరుచుకోవాలి. ఈ వేడుకల్లో విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించి తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. అధ్యాపకులు డాక్టర్ కె హరిబాబు మరియు వి శ్రీనివాసరావు గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతపై తమ అభిప్రాయాలు, సందేశాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. Vande Mataram. Our campus stands committed to imparting quality education, nurturing ethical values, and shaping responsible citizens who contribute meaningful to society. I urge our students to cultivate discipline, integrity, and a sense of social responsibility, and to strive for excellence in all the spheres of life. On this that today we are celebrating 77th Republic Day. To my faculty, teaching, non-teaching, students of this AKNU MSN campus Kakinada. As we know that on 26 January 1950, our constitution came into force and India became a sovereign, democratic and republic nation. This day remember us of the struggles and sacrifices of our great leaders like Ambedkar, Mahatma Gandhi, Nehru, Sardar Vallabhbhai Patel,